మదిమరువదే నీ రూపం పార్ట్ 20. వెనక నుండి తనను చుట్టుకున్న గౌతమ్ చేతులను తోసేయాలని చూస్తుంది ఇంద్రాణి. కానీ ఈలోగా తన మెడమీద గౌతమ్ పెదవులు చేస్తున్న దాడికి వేగంగా శ్వాస తీసుకుంటూ అతని నుండి దూరం జరగాలని చూస్తుంది. గౌతమ్ మాత్రం తనని వదిలితే ఎక్కడ పారిపోతుందో అని గట్టిగా చుట్టేస్తాడు. వదులు. వదలను. నాకు కోపం తెప్పించుకు. నాకు తాపం తెప్పించావు. పతి గొంతులోని ఆర్ద్రతకి ఈ టైంలో కరెక్ట్ కాదేమో అని నడుం మీదున్న అతని చేతిని తన గర్భం మీద ఉంచుతుంది ఇంద్రాణి. నేను చెక్ చేసిన డాక్టర్ని అడిగాకే ఈ స్టెప్ తీసుకున్నాను. ప్లీజ్ స్వీటీ, ఐ వాంట్ యూ. అతని మాటల్లో మ్యాజిక్కి ఎస్ అనక తప్పదు ఆమెకి. ఇంద్రాణి నుండి వచ్చిన అనుమతికి ఆమెను ముద్దుల్లో ముంచెత్తి బెడ్ పైకి చేరుస్తాడు. స్వీటీ, హా, నీకిష్టమేనా అని ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. అన్ని రోజులుగా తను పడిన బాధ కార్చిన కన్నీరు ఆ క్షణం గుర్తురాదు ఆమెకి. కేవలం అతని స్పర్శ కోసం ఆరాటపడే ఆమె వారి మలి సంగమానికి ఇద్దరి పెదవులు కలిపేసి అనుమతినిస్తుంది. ఆమె నుండి వచ్చిన ఆన్సర్కి అతనిలో నిద్రపోతున్న రొమాన్స్ని బయటికి తీస్తాడు. మొదటిసారి ఒంటి నిండా పంటిగాట్లు పెట్టిన అతను ఈసారి తన ఎంగిలి పెదవులతో ఆమె శరీరాన్ని అభిషేకిస్తాడు. ఇంద్రాణి కలయికకి సిద్ధంగా ఉంది అని నిర్ధారించుకుని తన పని మొదలు పెడతాడు. మొదటిసారి ఉన్న దుడుకు ఇప్పుడు లేదు. కడుపుతో ఉన్న ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంద్రాణిలోని స్ట్రెస్ని, బాధని దూరం చేస్తాడు వారి సెకండ్ నైట్తో. ఆమెను తన గుండెల మీదకి చేర్చుకొని ఐ మ్యాడ్లీ లవ్ యూ స్వీటీ అని ఆమె నుదుటిన మీద ముద్దు పెట్టుకొని అలసిన ఆమెకి తన ఎదని పాన్పుగా మారుస్తాడు. గౌతమ్, చెప్పు స్వీటీ, ఎన్ని రోజులు ఇలా? జస్ట్ 1 వీక్ ఓపిక పట్టు, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎలా రా? నేనున్నాను కదా స్వీటీ, ఈ టైంలో నువ్వు స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. పడుకో, చాలా లేట్ అయిపోయింది. ఏదైనా రేపు మాట్లాడుకుందాం అని ఆమెకు జోక్ కొడుతూ నిద్రపుచ్చాడు. కొద్దిసేపటికి ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుని పిల్లో మీదకి అడ్జస్ట్ చేశాక ఇంద్రాణి వదిలేసిన వర్క్తో పాటు తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కూడా సర్చ్ చేస్తాడు. ఎక్కడా ఏ క్లూ తనకి దొరకపోవడం